ఉన్నారు అని అంటే అది కేవలం మిషనరీ పరిచర్య యొక్క మరి ప్రతిఫలం అని నేను మీకు తెలియజేస్తున్నాను. కొన్ని విషయాలు మాట్లాడి నేను ఒక నెక్స్ట్ ప్రోగ్రాంలోకి వెళ్తాం. బహుభాషా కోవిదుడు అని ఒక ఆయనకి పేరుండేది, తెలుగు ప్రేమి అని పేరుండేది. ఆయన నిఘంటువు రాశాడు. నిఘంటువు రాసిన తర్వాత ఏ గ్రామర్ ఆఫ్ ది తెలుగు లాంగ్వేజ్ అని రాశాడు 1857లో. ఆ తర్వాత ఏ డిక్షనరీ ఆఫ్ మిక్స్డ్ డైలెక్ట్స్ అండ్ ఫారిన్ వర్డ్స్ అని 1854 రాశాడు. ఆ తర్వాత ద తెలుగు రీడర్ అనే పుస్తకం రాశాడు. ఎ లిటిల్ లెక్సికన్ అన్నటువంటి ఇంకొక పుస్తకం 82లో రాశాడు. 53లో డైలాగ్స్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అనే పుస్తకం రాశాడు. ఆ తర్వాత 1852లో జిల్లా డిక్షనరీ అని రాశాడు. ఆ తర్వాత డెస్పిటేషన్స్ ఆన్ విలేజ్ బిజినెస్ అని 1855లో రాశాడు. అలా చెప్పుకుంటూ రాసుకుంటూ పోతే రాజుల యుద్ధములని, లోకం చేత వ్రాయబడిన శుభవర్తమానము అని, ఆ తర్వాత ఆంధ్ర గీర్వాణ చందము అని, తెలుగు ఆంగ్ల నిఘంటువు అని చెప్పి కొన్ని వందల పుస్తకాలు రాసి ఈరోజు గద్య భాగాలను మన చేతికి ఒక ఆయన అందించాడు. ఆయన ఎవరు అనంటే నా స్నేహితుడు ఇక్కడ నరసింహ ఉన్నాడు. నేను నరసింహ మా కుటుంబానికి సంబంధించి చెందిన వాళ్ళు కొంతమంది ఉన్నాం. మేము కడప జిల్లా నుంచి వస్తాం. 1850 ప్రాంతాలలో కడప జిల్లాకు కలెక్టర్గా ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్ గారు. సిపి బ్రౌన్ గారు ఈరోజు నువ్వు నేను తెలుగులో న్యూస్ పేపర్ చదువుతున్నామంటే దానికి కారణం ఆయన. ఆ రోజు ఉన్నటువంటి ఎవరైతే విద్యావంతులు అని చెప్పుకున్నారో 1850కి ముందు 1840కి ముందు ఆ విద్యావంతులు తెలుగు భాషను మ్లేచ్ఛ భాషగా అభివర్ణించారు, తమిళ భాషను మ్లేచ్ఛ భాషగా అభివర్ణించారు, కన్నడ భాషను మ్లేచ్ఛ భాషగా అభివర్ణించారు, మలయాళ భాషను మ్లేచ్ఛ భాషగా అభివర్ణించారు. అది నీచమైన భాష అని చెప్పారు. దాని ఎందుకు రా అని అన్నారు. ఒకవేళ మాట్లాడితే సంస్కృత పదాలు కలిపినటువంటి పద్య రూపంలో మాట్లాడుకోవాలి అని చెప్పారు. అంతేకాని సామాన్య మానవులు మాట్లాడుకునే మాటలు వాటిని మరి బయట ప్రాంతంలో మాట్లాడుకోవచ్చు, కానీ అవి రాసేంత గొప్ప భాషలు ఏమీ కాదు అని చెప్పి నీ భాషను నా భాషను తొక్కేస్తే సిపి బ్రౌన్ బయట నుంచి వచ్చిన వ్యక్తి రాస్తే కానీ మన చేతికి న్యూస్ పేపర్ రాలేదు. ఇది దేవుని రాజ్య సువార్త. దేవుని రాజ్యము అన్నది కేవలము ఆత్మలను రక్షించటం మాత్రమే అని అనుకుండేరు పొరపాటున. ఆ ఆత్మను రక్షించటానికి ముందు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆ ఆత్మను రక్షింపబడిన తరువాత కట్టేటటువంటి పని చాలా ఉంది. కేవలము మధ్యలో పని చేసేసి మధ్యలో వదిలేస్తే మిడిమిడిగానే మనం అంతరించిపోతాం అన్న విషయాన్ని గుర్తు చేయటం కోసం ఈ మాట చెప్తున్నాను. ఆయన 15 ఎకరాల భూమిని కడప జిల్లాలో తీసుకుని, కడప మా ఊర్లోనే తీసుకుని ఒక పెద్ద గ్రంథాలయాన్ని స్థాపించి ఆయన పేరట సిపి బ్రౌన్ గ్రంథాలయం అని అక్కడున్నటువంటి ప్రజలు ఆయన పేరట అది స్థాపించుకున్నారు. అది నువ్వు నేను సంఘము మర్చిపోయింది, సమాజం మర్చిపోలేదు. మన సంఘం మర్చిపోయింది. ఈయన ఎవరో తెలుసా?